చీజ్ బన్ ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా 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 బాగుంటుంది. మనం బయట ఇవే బర్గర్లు బన్నులు కొనుక్కొని తింటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కానీ ఇదే చీజ్ బర్గర్ ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్టే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదా చీజ్ ఎంత రాగా బయటకు వస్తుందో, ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంటుంది. మన దగ్గర పావుకి బజ్జీ బన్స్లా ఉంటాయి కదా, ఆ బన్స్ తీసుకొని కొంచెం గీ అప్లై చేసుకొని రెండు వైపులా కొద్దిగా కలర్ మారినంత వరకు కాల్చుకోవాలన్నమాట. ఈ కాల్చుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. లోపల చీజ్ పెట్టుకున్నప్పుడు చీజ్ కూడా మెల్ట్ అవుతుంది అన్నమాట ఈ వేడికి. సో మనం ఏం చేయాలంటే రెండు వైపులా బాగా కాల్చేసుకోవాలి ఫస్ట్. ఇలా బ్రౌన్ కలర్లో కాలిన తర్వాత మనకి చీజ్ ఉంటుంది కదా, స్లైసెస్ లాగా ప్యాకెట్స్లో అమ్ముతారు మనకి. ఆ స్లైసెస్ తీసుకొని ఒక రెండు స్లైసెస్ని మనం పెట్టేసుకోవాలి ఒక పక్కకి. ఇంకొక వైపు ఏం చేసుకోవాలంటే కొంచెం మయోనీస్ వేసుకొని ఆ బ్రెడ్కి మొత్తం స్ప్రెడ్ అయినట్టు ఇలా కలుపుకోవాలి. సో అప్పుడు కొంచెం పిజ్జా సాస్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ కూడా వేసుకొని మొత్తం ఇదిలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బన్ని ఇటువైపు తిప్పుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు స్టవ్ మీద కాల్చుకుంటే అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాల్చుకోవడం వల్ల చీజ్ కూడా లోపల మెల్ట్ అయిపోతుంది కాబట్టి చాలా టేస్టీగా తింటుంటే చీజ్ అలా వస్తూ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో బన్ ఎప్పుడైనా ఉంటే ఈ విధంగా చీజ్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన స్నాక్ అయితే అయిపోతుంది.